నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు పూజ్యశ్రీ స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీ ఉన్నారండి. వారు కాకినాడ కొప్పవరం గ్రామంలో ప్రణవ ఆశ్రమాన్ని స్థాపించారు. అంటే మెడిటేషన్ సాధన ద్వారా మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి ఆత్మానందాన్ని ఏ విధంగా పొందాలో వారు తెలియచేస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఆశ్రమం దగ్గర ఎంతో మంది వచ్చి సాధనలో ఉన్నటువంటి ప్రక్రియల్ని, ఆ స్టేజెస్‌ని వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. ఆత్మానందాన్ని పొందుతూ ఉన్నారు. వారు కొన్ని క్లాసెస్ ద్వారా ఆన్‌లైన్‌లో దేశ విదేశాల్లో ఉన్న చాలా మందితో కనెక్ట్ అవుతూ వాళ్ళని సన్మార్గంలో, భక్తి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. అంటే ఒక స్పిరిచ్యువల్ వేలో మెడిటేషన్ వల్ల ఇన్ని సాధ్యమవుతాయని అమ్మ మాటలు వింటే నాకు అనిపించింది. అందుకే ఇవాళ ఆహ్వానించాం సుమన్ టీవీ స్టూడియోకి. ఇవాళ ఎన్నో అమూల్యమైన విషయాలు అమ్మతో మనం చర్చిద్దాం. అమ్మ నమస్కారం అండి. నమస్తే గీతాంజలి గారు. సాధారణంగా మనుషులని చూస్తూ ఉంటాం కదా, రాగద్వేషాలు. మనుషులన్నాక అన్నీ ఉంటాయి అని చెప్తారు. కొన్ని కొన్ని సంస్థల్లో కాదు, ఎక్కడైనా సరే సాధారణంగా మనుషుల విషయమే తీసుకుంటే పక్కన వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు మనకన్నా కొంచెం ముందు స్థాయిలో వెళుతున్నారంటే అదొక రకమైన జెలసీ, కుళ్ళు, ఆ భావన బయటికి వ్యక్తపరుస్తుంటారు. కొంతమంది లోపల లోపల అలా ఫీల్ అయినా, కొంతమంది మొహం చూస్తే అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. మాటల ద్వారా అది బయట పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఏం చేసావని, నువ్వు ఏముందని నీకు ఇంత ఇది అన్నట్టుగా ఏదో ఒక రకంగా బయట పెడుతూ ఉంటారు. అంటే ఆ ఫీలింగ్ అసలు ఎందుకు వస్తుంది? దాన్ని అణుచుకోవటం కుదురుతుందా? సాధన వల్ల అసలు అదేమన్నా కుదిరే అవకాశం ఉందా? చాలా ఈజీగా సాధన వల్ల పోతుంది. ఆ jealousy, ఆ feeling. 6 అర్షడ్ వర్గాలు ఉంటాయి. మ్మ్. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. భగవంతుడు మన హృదయంలోనే చైతన్య రూపంలో, ఆత్మ రూపంలో ఉన్నప్పుడు మనకి ఎందుకు తెలియబట్టలేదు అంటే ఈ 6 అర్షడ్ వర్గాలు అడ్డు వచ్చినవి. అందుకని మీరు స్పిరిచువల్లో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము అన్నీ తీసేస్తే నువ్వే భగవంతుడు అన్నారు. ఈ 6 తీయడానికే సాధన. తీయటానికి సాధన. సాధన ఇది తెలిస్తే కనుక ఎవరు దాన్ని మళ్ళీ లేపుకోరు పైకి. కానీ ఉంటవి తప్పనిసరిగా, ఉన్నవి కాబట్టి జన్మకు వచ్చారు. లేకుండా ఉండదు, లేకుండా ఉండదు, ఉంటవి. అయితే గుర్తించాల్సి ఉంటుంది. మనం కూడా ఎదుటివాడు మన మీద అసూయ పడుతున్నాడు అనుకోండి, మీరు అది కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఓ వీడికి వచ్చింది ఇది, ఇది పాపం మీరు ఏమనుకోవాలంటే శారీరక అనారోగ్యం లాగా ఇది మానసిక అనారోగ్యం. అలా ఎవరైతే ఉన్నారో అది మానసిక అనారోగ్యమే. సంబంధం లేకపోయినా, కంపారిజన్ లేకపోయినా, వాళ్ళ స్థాయికి వీళ్ళ స్థాయికి తగదన్నా కూడా ఆ అసూయని వెళ్ళబుచ్చుతారు. అదే నెగిటివ్, వాళ్ళ నుంచి వచ్చే నెగిటివ్. అది మనం గుర్తించామనుకోండి జాలి పడతాం. ఎందుకంటే ఒక శారీరక అనారోగ్యం ఉందనుకోండి, మీరు పలకరించడానికి వెళ్తున్నారు, చూసి వస్తున్నారు, అయ్యో పాపం అంటున్నారు, హెల్ప్ చేస్తున్నారు. ఇది కూడా మీరు గుర్తించగలిగితే మీకు ఇబ్బంది ఉండదు. ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే అసూయ చూపిస్తారు, తొక్కేయాలని చూస్తారు, అది గ్రీడీనెస్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇవన్నీ గమనిస్తే కనుక మనకు తెలుస్తుంది. అయితే జాగ్రత్త పడాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఎలా మనం బయటపడాలి అన్నప్పుడు మనం ఎక్కువగా పాజిటివ్గా ఉండగలగాలి. ఆ నెగిటివ్ మనల్ని తాకకుండా ఉండాలి అని అంటే కనుక, ఇప్పుడు అక్కడ ఒక నెగిటివ్ వచ్చింది అంటే అక్కడ ఒక ఫైర్ వచ్చిందమ్మా, ఇక్కడ కూడా ఫైర్ ఉండకూడదు. ఇక్కడ ఒక ప్రేమ ఉందనుకోండి, ఈ ప్రేమ నీటి లాంటిది, ఆ ఫైర్ని ఆర్పగలుగుతుంది. వాడికి నెగిటివ్ వచ్చింది, మనకు కూడా చూడు ఎంత గ్రీడీనెస్ ఉందో అని మనం కూడా పక్క వాళ్ళకి ఎవరికో చెప్తాం, ఇలా అన్నాడు అలా అన్నాడు, మీకు కూడా ఫైర్ వచ్చింది, ఇది వెంటనే తాకుతుంది. మీకు తాకకుండా ఉండాలి. మీరు వర్క్ చేసేటప్పుడు మీకు తాకకుండా ఉండాలి అని అంటే మీరు ఎప్పుడు పాజిటివ్గా ఉండగలగాలి. అందుకని మీరు సాధనలో మీరు పాజిటివ్గా ఉండడానికి మీరు ఎక్కువ ట్రై చేస్తే కనుక ఎదుర్కోవడం ఈజీ అయిపోతుంది. లేకపోతే బయట సొసైటీలో మీరు పనిచేసేటప్పుడు చాలా కష్టం ఎదుర్కోవడం. తెలుస్తాయమ్మా మనకి కొన్ని మనకి తెలియకుండా జరుగుతాయి, కొన్ని తెలియకుండా జరుగుతాయి, కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలుస్తాయి. అందుకే మీరు రోజు తప్పనిసరిగా పూజ కానీ, అంటే మనకు అందుకే 3 సంధ్యలు పెట్టారు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఏదైనా వచ్చినా అక్కడితో ఆ మంత్రంతో లేకపోతే ఆ పూజతోటి ఆ పాజిటివ్ ఎనర్జీని మళ్ళీ నింపుకుంటాం. సరే ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో అవి దొరకట్లేదు అంటున్నారు, కానీ వేరే మతాల్లో కంపల్సరీ ముస్లిమ్స్ కానీ అందరూ వాళ్ళు 5 times నమాజ్ కానీ అని చేస్తున్నారు. మనకి ఉన్నవి అట్లీస్ట్ ప్రార్థన, ఒక ప్రేయరు, ఏం చెయ్యక్కర్లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడ కూర్చుని ఒక మంత్రము, ఒక జపము, ఒక ప్రేయరు చేసుకోవచ్చు చక్కగా. మనకి చిరాగ్గా అనిపించింది, విసుగా అనిపించింది, బాగానే ఉన్నాం, సడన్గా చిరాకు ఎందుకు వచ్చింది అంటే ఏదో నెగిటివ్ తాకింది.
వెంటనే మీరు- ఇలాంటివి చాలా గమనిస్తూ ఉంటాం. అప్పటి వరకు బాగుంటుంది, ఉమ్. సడన్ గా ఏదో తలనొప్పి అనిపిస్తుంది. వచ్చినట్లుగా చిరాకు వస్తుంది, అనిపిస్తుంది ఏం కదా. మీరు చేయబుద్ధి పూర్వం అయితే చూడండి, మనకి దిష్టి తీయటము లేదా ఏవో చేసేవారు, ఉమ్. పెద్దలు చేసేవారు. అవును. లేదంటే ఒక ఇంటికి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండేది. ఉమ్. ఉన్నప్పుడు చక్కగా అది పోయేది. ఉమ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే టీవీ ఆన్ చేస్తారు. అవి సీరియల్స్, ఆడవిలన్లు, రౌడీలు, వీటితోటి మళ్ళీ వెంటనే నెగటివ్ అశబ్ద తరంగాలు ఇవన్నీ ఉంటాయి. అందుకే ఇంట్లో దీపము అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ, ఉమ్. వీటన్నింటినీ ఏర్పాటు చేసుకోవచ్చు. మనము ఆఫీస్లో కూడా మనం చక్కగా ఏదైనా చికాకు అనిపించింది, చిన్న ప్రేయరు లేకపోతే చిన్న మంత్రము మీరు ఓ. చక్కగా కూర్చుని చేసుకోవచ్చు ఆఫీస్లో ఆఫీస్లోనే. ఉమ్. లేదు చక్కగా ఫేస్ వాష్ చేసుకుని వాటర్ ఉమ్. మనం ఫేస్ మీద లేకపోతే హ్యాండ్స్ కాళ్ళు కడిగేసుకుని ఉమ్. కొంచెం మంచినీళ్ళు తీసుకుని ఉమ్. కూల్గా కూర్చుని, మెడిటేషన్ అలవాటు ఉంటే కళ్ళు మూసుకుని ఒక్క క్షణం మెడిటేట్ చేసుకోవచ్చు. జపం అలవాటు ఉంటే ఆ మంత్రం నామం చెప్పుకోవచ్చు, ఉమ్. లేదా ఏదైనా ప్రేయర్ చెప్పుకోవచ్చు. ఉమ్. ఇలా ఏం చేసినా మీకు వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది. ఉమ్. అలా సేఫ్ మనం పనిచేసే చోట చూసుకోవాలమ్మా. ఈ విధంగా పనిచేసే చోట చూసుకోవాలి. ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గరికి వచ్చి మనం చక్కగా దీపం పెట్టుకుని, స్నానం చేసి ఒక దీపం పెట్టుకుని మనం ప్లెజెంట్గా చేసుకోవడము, ఇవన్నీ చూసుకుంటే కనుక తప్పనిసరిగా మీకు తగ్గిపోతాయి అన్నీ కూడా. సో ఇవి ఈ మార్గాలు తెలుసుకోవాలి. మార్గాలు అంటే తెలుసుకోవాలి. కొంతమందికి ఎంత బాగున్నా కానీ వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, ఉమ్. ఇప్పుడు అబ్బా వాళ్ళు నేను ఇంత కష్టపడుతున్నా ఇది అవ్వలేదు, వాళ్ళు మాత్రం ఇంత ఇది అయ్యారే అని ఏదో ఒక రకంగా వాళ్ళకు కూడా అసూయ అనేది స్టార్ట్ అవుతుంది. మనుషులు మంచోళ్ళే కావచ్చు, కానీ అసూయలు అనేవి ఉంటాయి. ఇవి అది వీటిని కోరిక. ఎంచుకోవటం ఎలా? అది కోరిక. కోరిక. మీ కోరిక మీరు అంటే నేను చేస్తున్న ఎక్స్పెక్టేషన్తో చేస్తున్నారు పని. అందుకు నేను చేస్తున్నాను కాబట్టి నాకు రావాలి అని రామతీర్థుడు చెప్తాడు, నువ్వు కోరికను వదిలేస్తే కోరిక నీ వెంట పడుతుంది అని చెప్పి. కానీ వదలడం కష్టం, అది లేకుండా మనం పని చేయలేము కదా అని అంటారు. భగవంతుడికి అందుకే సమర్పించుకోవాలి. ఆయన ఏది ఇచ్చినా ప్రసాదమే అని మనము సరెండర్ అయితే కనుక ఎవరు మనకంటే ముందుకు వెళ్ళిపోయినా మనకు అసూయ రాదు. ఇప్పుడు కూడా సాధనతోనే మనం గెలవచ్చు. మీరు రోజు మీ సిస్టమేటిక్గా మీరు జపం చేస్తారా, పూజ చేస్తారా, లేకపోతే ధ్యానం చేస్తారా, మీ ఇష్టం, మీరు ఏది చేసుకుంటున్నారో దాంట్లోనే మనం కంపల్సరీ చేసుకుంటే కనుక మీకు ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఏం అనిపించదు. భగవంతుడికి సరెండర్ అయిపోయామనుకోండి, ఏం చేసినా మన డ్యూటీ మనం చేస్తున్నాము. మనం ఆల్రెడీ అదే చేస్తాము. ఇప్పుడు మనం చెప్తాం పిల్లలు వినట్లేదు, మనం చేసేది మనం చేసాము, అయినా వాళ్ళు ఏదో చేస్తున్నారు, సరే భగవంతుడి నువ్వే చూసుకో అని మనం సరెండర్ చేస్తున్నాము. లేకపోతే ఇంట్లో మనుషులు మనల్ని ఏదో ఇబ్బంది పెట్టేస్తున్నారు, మనం వెంటనే ఈశ్వరాన్ని మనం అనేస్తున్నాం కదా. కాబట్టి తప్పనిసరిగా సరెండర్ అనేది మనం చేసుకోవాల్సింది. అవన్నీ సాధనతో, మెడిటేషన్తో ఇవన్నీ కూడా మనం తొలగుతాయి. చాలా చక్కగా చెప్పారమ్మా. నమస్కారం. మంచిది, నమస్తే.